హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. భువనేశ్వర్ వెళ్తున్నాను. గేట్ నెంబర్ 6. ఇంకా టైం ఉంది. చాలా ఫాస్ట్గా ముందే వచ్చేసాను. వచ్చేసాం వెయిటింగ్ ఏరియాకి. మన ఫ్లైట్ బోర్డింగ్ ఇంకొక 30-40 మినిట్స్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇక్కడి నుంచి నా ప్లాన్ చెప్తానండి. ఇవాడైతే నేను భువనేశ్వర్ వెళ్తున్నాను. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి ఫస్ట్. అక్కడి నుంచి అక్కడ లేఓవర్ ఉంది, ఒక 5 hours లేఓవర్ ఉంది. అక్కడి నుంచి ఇంకా భువనేశ్వర్ వెళ్ళాలి. ట్రావెల్ టైం వచ్చేసి 2 hours, నా లేఓవర్ టైం వచ్చేసి 6 hours ఉంది. యాక్చువల్గా ఇది అర్జెంట్ వర్క్ ట్రిప్ మీద వెళ్తున్నాను. సో 6 hours లేఓవర్ ఉంది హైదరాబాద్లో. అక్కడ కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఎక్కబోయే ఫ్లైట్ వచ్చేసి ఇండిగో అంటే తెలిసిందేగా, ఇండియాస్ బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు ఎంత టైం పట్టింది, ఇప్పుడైతే కరెంట్లీ 9:15 అయింది టైం. మొత్తం అసలు నేను భువనేశ్వర్ వెళ్ళేదాకా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంతా షేర్ చేస్తాను. లెట్స్ గో. ఓకే, బోర్డింగ్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. మన ఫ్లైట్ యాక్చువల్గా 10కి, బట్ బోర్డింగ్ వచ్చేసి 9:25కి పిలిచారు. గేట్ నెంబర్ 6కి వెళ్తున్నాం. ఈ బస్సులో వెళ్ళాలి, అక్కడ దాకా తీసుకెళ్తారు. ఓకే, వచ్చేసాం ఫ్లైట్ దగ్గరికి. ఫ్లైట్ అయితే చిన్న ఫ్లైటే, అంత పెద్దదేం కాదు, ప్రొపెల్లర్స్ది. సో ఇంత ఫాస్ట్గా వెళ్ళదు మామూలు ఫ్లైట్ అంతా. ఒక 600 to 700 kilometers ఫాస్ట్గా వెళ్ళిద్ది. మనం ఇదే బస్సులో వచ్చాం. చూసారుగా ఫ్లైట్. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తాం ఇంకొక 1 hourలో. అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడ వెయిట్ చేయాలి ఒక 5 hours దాకా. చాలాసేపు ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తాను. ఎక్కేసాము. లెగ్ రూమ్ అయితే చాలా తక్కువగానే ఉంది. మెటీరియల్ కూడా ఏంటో చాలా చీప్గా ప్లాస్టిక్ లాగా ఉన్నాయి మొత్తం. పర్వాలేదు, అంత గ్రేట్ లెగ్ రూమ్ అయితే కాదు, పర్వాలేదు. ఇవేమో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్, ప్రతి ఫ్లైట్లో కామన్గా ఉంటాయి ఖచ్చితంగా. అండ్ ఈ సీట్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి, చాలా సన్నగా ఉన్నాయి. మన బస్సెస్లో ఉండే వాటికన్నా సన్నగా ఉన్నాయి. మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి నియర్లీ 40 to 50 minutes పడుతుంది అన్నారు. హైదరాబాద్ అయితే మీట్ అవుదాం మళ్ళీ. లెట్స్ గో. మనకైతే శాండ్విచ్ ఒకటి ఇచ్చారు. నాకు తెలిసి టికెట్లోనే యాడ్ అయిపోయి ఉంది ఇది.
సో శాండ్విచ్ ఒకటి అండ్ బెవరేజ్ ఒకటి యాడ్ చేశాను. సో యా శాండ్విచ్ పర్వాలేదు, అంత టేస్టీగా ఏం లేదు. హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయాం. ఓకే, హైదరాబాద్ వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేయాలి ఇంకో 6 hours. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ దగ్గరికి వెళ్దాం, డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ 6 hours వెయిట్ చేసి తర్వాత భువనేశ్వర్ వెళ్ళాలి. లెట్స్ గో. 6 hours ఏం చేద్దాం, లాంచ్కి వెళ్దాం. లాంచ్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళచ్చు. సి డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ అంటే మీరు ఒక చోట ఎక్కడైనా లే ఓవర్ ఉంటే మధ్యలోకి వచ్చి అక్కడ కూడా మీ సెక్యూరిటీ చెక్ ఉంటుంది, దాన్ని డొమెస్టిక్ ట్రాన్స్ఫర్స్ అంటారు. ఇప్పుడు మనకి చాలా టైం ఉంది. ఇక్కడే ఎన్కామ్ లాంచ్ కూడా ఇక్కడే ఉంది పక్కనే. చూద్దాం మన కార్డ్స్ ఏమైనా వర్క్ అవుతాయేమో. వర్క్ అయితే వెళ్ళి కూర్చోవచ్చు. లెట్స్ గో. లాంచ్ ఉంది. ఇది వచ్చేసి గేట్స్ 122 దగ్గర ఉంది. ఇదివరకు వేరే చోట ఉండేది, ఇప్పుడు మార్చినట్టు ఉన్నారు. పదండి ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, మనకి 25 రూపీస్ కట్ అయినాయి. లాంజ్ యాక్సెస్ ఫర్ 2 hours, 2 గంటలకు ఇచ్చారు. ఒకవేళ మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే ఇంకోసారి స్వైప్ చేయాలి. మనకి టైం వచ్చేసి 23 అంటే 11కి ఇచ్చారు. మనం 1 కల్లా వెళ్ళిపోవాలి. సో అది అన్నమాట. ఓకే, వచ్చేసాం లాంచ్కి. దొరికేసింది యాక్సెస్ దొరికింది. 1 సెకండ్ మంచి ప్లేస్ చూసి కూర్చున్నాం. లెట్స్ సీ గుడ్ ప్లేస్ చూసి ఎవరో డిస్కస్ చేయకుండా కూర్చున్నాం. ఫస్ట్ ఏదైనా తినేద్దాం, తినేసి తర్వాత వచ్చి కూర్చున్నాం. లెట్స్ సీ ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ తినేద్దాం, డిన్నర్ చేసేద్దాం. డిన్నర్ చేయలేదు ఇంకా, చేసేసి అప్పుడు రెస్ట్ తీసుకుందాం. అసలు ఇదే ఎన్కామ్ లాంచ్. అక్కడ మనం డిన్నర్ చేయాలి, చేసేద్దాం. ఫస్ట్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. లెట్స్ ఇన్ని రకాలు ఉన్నాయి. తినేసి కొన్నాను. చికెన్, పనీర్, చపాతీ, సమ్ 2 kinds ఆఫ్ రైస్ అన్నీ ఉన్నాయి. తినేసి మనకి లాంజ్లో 2 hours యాక్సెస్ ఇచ్చారు. ఒకవేళ ఇంకా ఎక్కువ టైం కావాలి అంటే మళ్ళీ స్వైప్ చేసుకోవాలి. చూద్దాం, ఒకవేళ 2 hours సరిపోయిద్ది అనుకుంటే 2 hours రెస్ట్ తీసుకొని బయటికి వెళ్ళిపోదాం. లేదు అంటే మళ్ళీ కార్డ్ స్వైప్ చేయాల్సి వచ్చింది. సో ఇంకైతే అయిపోయింది. నేను ఒక 2 గంటలు అలా రెస్ట్ తీసుకొని కుదిరితే ఇంకోసారి స్వైప్ చేసి మళ్ళీ నెక్స్ట్ స్టాప్ భువనేశ్వర్. ఓకే,
ఇప్పుడు టైము 3:30 అయింది. మన ఫ్లైట్ వచ్చేసి 5:40కి. సో ఇంకో 2 hours ఉంది మనకి. అలాగా వాకింగ్ చేస్తున్నాను. యాక్చువల్గా మన ఫ్లైట్ ప్రైస్ ఎంతో చెప్పలేదు కదా. మన ఫ్లైట్ ప్రైస్ వచ్చేసి సేమ్ విజయవాడ నుంచి డైరెక్ట్గా భువనేశ్వర్కి ఫ్లైట్ లేదు కాబట్టి మన ఫ్లైట్ వచ్చేసి విజయవాడ టు భువనేశ్వర్ వయా హైదరాబాద్ అనమాట. హైదరాబాద్లో లే ఓవరు, రిటర్న్ టైంలో కూడా అంతే, భువనేశ్వర్ టు విజయవాడ, మధ్యలో హైదరాబాద్లో లే ఓవర్. సో మన ఫ్లైట్ వచ్చేసి టోటల్ 16,000 చేంజ్ ఎంతో పడింది. 16,000 అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. ఐ మీన్ టు అప్ అండ్ డౌన్ 16,000 అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. జనరల్గా డొమెస్టిక్ కాబట్టి 5,000 ఉండేలాగానే చూసుకోవాలి ఎప్పుడు. దట్స్ ద కరెక్ట్ ప్రైస్ ఫర్ ఫ్లైట్ టికెట్స్. దానికన్నా ఎక్కువ పెట్టద్దు. 5,000 కన్నా తక్కువ ఉండేదని చూసుకోండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇండియాలో. దట్స్ ద గుడ్ ప్రైస్ ఫర్ ట్రావెలింగ్ ఇన్ ఫ్లైట్. నాది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. నేను వెళ్తుంది వర్క్ ట్రిప్ కోసం కాబట్టి వాడు ఎంతైనా స్పెండ్ చేస్తారు. దట్స్ అప్ టు దెమ్. సో నేను కొన్న టికెట్ కాదు ఇది. సో మొత్తం మా క్లయింట్సే బుక్ చేశారు టికెట్స్ అవంతా. సో దట్స్ ఫైన్. 16,000 అంటే వాడు ఇష్టం మరి. సో అది సంగతి. ఇంకా ఒక 2 hours వెయిట్ చేద్దాం. వేడిగా ఏదన్నా తాగాలి, నాకు గొంతు నొప్పి వస్తుంది చలికి. కొంచెం వేడిగా కాఫీ కానీ టీ కానీ అన్న తాగుదాం. తాగి ఇంకా 2 hours ఫ్లైట్ ఎక్కేద్దాం. లెట్స్ గో. ఇది అవుతున్నాను. మనకి 126 రూపీస్ పడింది. చల్లగా ఉంది కదా, వేడిగా. అనౌన్స్ చేస్తున్నారు మా బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది భువనేశ్వర్కి. ఇంకొక 5 minutesలో స్టార్ట్ అవుతుందని అనౌన్స్ చేశారు. బోర్డింగ్ ఇక్కడ కూడా. మళ్ళీ బస్ ఎక్కాం. ఇలా తీసుకెళ్తా. ఇదే మన ఫ్లైట్. ఇది యాక్చువల్గా టర్బైన్ ఫ్లైట్. ఇందాక దానిలో ప్రొపెల్లర్ కాదు. ఇది దానితో పోల్చుకుంటే కొంచెం సేఫ్ అండ్ ఫాస్ట్గా కూడా వెళ్ళింది. సో మనకి ఇదే ఎక్కాలి. టేక్ నాలెడ్జ్ ఆడుతున్నాయి. సో ఏదో ఒకటి ఎక్కుతున్నాం. నాకు లోపల ఎలా ఉందో చెప్తాను. మనది 21 అయితే విండో సీట్ ఇక్కడ కూడా. ఓకే, ఎక్కేసాం. ఈసారి కూడా విండో సీట్ బుక్ చేశారు మన వాళ్ళు.
మన అంటే అసలు ఎక్స్ప్రెస్ చాలా బాగుంది. సీట్స్ అలాగే వచ్చాయి లాస్ట్ టైం బస్ లాగానే. ట్రే కూడా వేరేలాగా ఉంది. ఇది నార్మల్గా ఉండే ట్రే. ఇందాక చూసింది ఎంత ఫిల్ అవుతుంది మెల్లగా. బోర్డింగ్ అయిపోయింది. చాలా సీట్లు ఖాళీ ఉన్నాయి. నా పక్కన చూడండి ఎన్ని ఖాళీ ఉన్నాయో. అనౌన్స్ చేస్తున్నారు 800 కిలోమీటర్స్ అంట ఇక్కడి నుంచి. 20 మినిట్స్ వెళ్ళాలి. వచ్చేసాం భువనేశ్వర్ ఎయిర్పోర్ట్కి. ఇదే మనం ఎక్కాల్సిన బస్సు. ఇక్కడ నుంచి మనల్ని పిక్ చేసుకోవడానికి ఒక క్యాబ్ వచ్చుద్ది. అక్కడి నుంచి డైరెక్ట్గా మనం హోటల్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మీటింగ్ అటెండ్ అయిపోదాం. లెట్స్ గో. వీడియోలు ఎంత ఎక్కువ అయిపోవడం వల్ల కొంచెం ఈ వీడియోని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరగబోతున్నాయి. అండ్ నేను భువనేశ్వర్లో ఎలా టైం స్పెండ్ చేశాను అండ్ భువనేశ్వర్ నుంచి విజయవాడ మళ్ళీ ఎలా ట్రావెల్ అయ్యాను అంతా చూపిస్తాను. మీకు కనుక మా వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా ఛానల్ చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.